హరీష్ రావు చెప్తున్నారు. మేమేమో కరోనా టైంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపినాము, మంత్రుల జీతాలు ఆపినాము. ఆ జీతాలు ఆపి రైతు బంధు రుణమాఫీ చేశాము. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేస్తుంది? ఎక్కడ రుణమాఫీ ఇచ్చింది? ఎక్కడ రైతు బంధు ఇచ్చిందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. ఎందుకు అలాంటి కామెంట్స్ అంటే ఏం చెప్తారు? హరీష్ రావు గారు 9.5 ఏళ్లకు నెల రోజులకు చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు 9.5 ఏళ్ళు పరిపాలన చేసి ఏమేమో చేసినా అన్నావు. నీకు సమయం చక్కగా ఉండే 70,000 కోట్లను 7 లక్షల కోట్లకు తీసుకొచ్చినావు అప్పు. 7 లక్షల కోట్లు, 7 లక్షల చిల్లర. నేను అనేది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చి మీరు పెట్టిన పొక్కలన్నీ పూడుపనెక్కి కూర్చున్నామాడా. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము ప్రతి పథకం మీద ఈరోజు అవగాహన తీసుకుంటున్నాం. ఖర్చు ఎంత అవుతుంది, ఈరోజు ఫ్రీ బస్సు, ఈరోజు అతి త్వరలో ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారని చెప్పి మాకు చిత్తశుద్ధి ఉన్నట్టు ప్రజలు గమనించిర్రు. మీరు ఏ రోజు సెక్రటేరియట్కి వచ్చి సెక్రటేరియట్లో కూర్చోలే, ఈరోజు సెక్రటేరియట్ లక్షల మంది లోపలికి పోయి అప్లికేషన్లు ఇస్తుర్రు. ప్రగతి భవన్ ఏందో కూడా అర్థం కాలే. గేట్లు తీస్తే జనం పోయి ప్రతి వారం అక్కడ వాళ్ళ ప్రగతి భవన్లో వాళ్ళకు ఉన్నటువంటి గోసలు చెప్పుకుంటుర్రు. అటు పోతే మీరు చూసినట్టయితే ఏడ పోయిన అసెంబ్లీ కూడా చూస్తే మీరు 9.5 ఏళ్ళు అసెంబ్లీనే నడవనీలేదు. అసెంబ్లీలో ఆపోజిషన్ ఉంటే అందరినీ కొనుక్కొని పోయి అసెంబ్లీ నడవకుండా జీవోలు తీసుకొచ్చి వెబ్సైట్లలో పెట్టకుండా పరిపాలన అందించారు. నాయన మీరు నెల రోజులకే ఆవేశపడకుర్రి. తెలంగాణ ప్రజలు మమ్మల్ని చూస్తుర్రు. మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్లన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. మీరు మాత్రం మంచిగా మేము తప్పులు చేస్తే చెప్పురు, కానీ ఉట్టిగా పొంకనాల మాటలు మాట్లాడకుర్రి. కేటీఆర్ చెప్తున్నారు, మేము కనుక 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెడితే అధికారంలోకి వచ్చేటోళ్ళమని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి వ్యాఖ్యలు? వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టిర్రా, సోషల్ మీడియా ఎట్ట నడిపిర్రా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. లక్షల కోట్లు దండుకొని పెట్టిందల్లా పైసలు సోషల్ మీడియా మీదనే. పొద్దున ఒక ట్వీటు, మధ్యాహ్నం ఒక ట్వీటు, రాత్రి ఒక ట్వీటు. ఈయన ట్వీట్ మంత్రి అని చెప్పి ట్విట్టర్ మంత్రి అని అందరు చెప్పిర్రు ఈయనకు. మళ్ళీ సోషల్ మీడియా గురించి నువ్వు పొంగనాలు కొడితేమైంది? యూట్యూబ్ ఛానల్ కాదు, అన్ని ఛానళ్ళు మీరు మీ మీ యొక్క వ్యాపారవేత్తలతోటి అసలు ఛానల్లే లేకుండా చేస్తేవి. ఏం ఛానల్ పేర్లు అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏ ఛానళ్ళు మీరు పెట్టుబడులు పెట్టించి కాంగ్రెస్ పార్టీని పక్కదో పట్టించి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు పోకుండా అడ్డుకోవాలన్న ప్రయత్నం చేసింది ఎవరో మనకు తెలుసు. ఇక నువ్వు మాట్లాడక కేటీఆర్ గారు, మంచిగా రెస్ట్ తీసుకో, అమెరికా పోయి ఓ 2-3 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ కొత్తగా దుకాణం తెరుచుకో. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న పరిస్థితి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి, ఎక్కడి నుంచి మీరు పోటీ చేసే అవకాశం ఉంది ఎంపీగా? భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా. పార్టీ కూడా నా యొక్క గతంలో చేసినటువంటి కార్యక్రమాల దృష్ట్యా ప్రభుత్వంలోకి రానికి కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జిగా నేను రాత్రి పగలు శ్రమించిన. యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ 2008లోనే పనిచేసిన. కాబట్టి డెఫినెట్గా ఈరోజు అధికారంలోకి వచ్చినాం. మా జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయారు. సీనియారిటీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి కార్యకర్తగా నాకు మంచి గుర్తింపు ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నా. బ్రహ్మాండంగా 3 లక్షల మెజార్టీతో గెలుస్తాం. అధిష్టానం మీ వైపు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అధిష్టానం నా వైపు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, అధిష్టానం ఈరోజు మీరు అక్కడ ఎవరెవరైతే ఆస్పైరింగ్ చేస్తుర్రో వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే, పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తే 100 మంది వస్తారు టికెట్లు కావాలని. అధికారంలోకి రాకముందు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో పనిచేసిన కార్యకర్తగా అధిష్టానం నన్ను గుర్తిస్తుంది అనుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడనో గ్రామ పంచాయతీలో పనిచేయలే. హైదరాబాద్ నడిమొడ్డులో ఉన్నటువంటి గాంధీ భవన్లోనే మీడియా ఇన్ఛార్జ్గా పనిచేసిన. మీ అందరితోటి గత 4 నెలలు 5 నెలలుగా రోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి రోజు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ వైఫల్యాలను, వాళ్ళ తప్పిదాలను ఎండగట్టడం జరిగింది. దాంతోటే కాకుండా సోషల్ మీడియాను కూడా రోజు వీలైనంత మటుకు వాళ్ళకు కౌంటర్లు, కేటీఆర్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమంది చిల్లర నాయకులు చేసే అటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా నాకు టికెట్ వస్తుంది. ప్రస్తుతం మేము 6 నియోజకవర్గాలలో గెలిచిన మేడిట్లల్లో 6 నియోజకవర్గాలలో కూడా 5 నియోజకవర్గాలలో 50,000 చిలుకు మెజార్టీ ఉంది. ఒక భువనగిరిలో 30,000 ఉన్నట్టుంది. ఓడిపోయిన దగ్గర 16,000తో ఓడిపోయినాం. ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితిలో మేము 3 లక్షలతో లీడ్లో ఉన్నాం. ఒక మంచి యువ నాయకుడు, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు వస్తే మా భువనగిరి ప్రజలు స్వచ్ఛందంగా పక్క పార్టీల వాళ్ళు కూడా, అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు, ఇలా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాకు వందలాదిగా ఫోన్లు చేస్తున్నారు. ఈరోజు అన్నా నీకు టికెట్ వచ్చిన రోజు మేము వచ్చి కడగ ఆపుకుంటామని. వాళ్ళందరూ కూడా ఒక మంచి నాయకుడు, ఒక కొత్త నాయకుడు, ఒక ఆలోచన ఉన్న నాయకుడు రావాలని కోరుకుంటారు. నాకు డెఫినెట్గా టికెట్ వస్తే కాంగ్రెస్కి వచ్చిన ఓట్లే కాకుండా ఇంకా పెచ్చు ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. 7 నియోజకవర్గాలలో వీలైనంత మటుకు ఏ యువజన కాంగ్రెస్ నాయకుడు పిలిచినా, ఏ పూజకు పిలిచినా, ఎవరికన్నా హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఇబ్బందులున్నా, ఎవరికన్నా ఎక్కడన్నా పెళ్ళిళ్ళున్నా, ఏది ఉన్నా కానీ అన్నీ అటెండ్ అవుతున్నా. వీలైనంత మటుకు అందరితో చర్చలు జరుపుతున్నా. మండల పార్టీ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు,
గెలిచినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కంటెస్టెడ్ ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరితోటి కూడా నేను చర్చలలో ఉన్నా. అందరూ కూడా ఏమంటారు అంటే, అన్న మీరు టికెట్ తెచ్చుకోండి మేము అనుకుంటామంటారు. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఈ రోజు కూడా మీరు సర్వేలలో చూసినా, మీరు ఏ ఛానల్లో చూసినా, ఏ టీవీలో చూసినా, ఎక్కడ చూసినా మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు బ్రహ్మాండంగా నడుస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈసారి కొత్త నాయకత్వం, మంచి నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాలాంటి అవకాశం ఇస్తే ఇంకా 100 మంది పనిచేస్తారు. అంటే కష్టపడ్డోనికి అవకాశం ఇచ్చిరని. నాలాంటి అవకాశం ఇయ్యని రోజు ఏమనుకుంటారంటే, ఎవరో పారాషూట్లలో వచ్చి కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పి టికెట్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ చేస్తే పార్టీ మళ్ళీ బలహీనపడే అవకాశం ఉంది.